మధ్యలో టైర్ పంక్చర్ అయితే ఒకసారి ఢిల్లీ పరిస్థితి ఆర్ఎఫ్సి కార్డు ఆర్ఎఫ్సి ఏమో కార్డు అది ఆ కార్డు ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు నాకేం అర్థం కావట్లేదు బాబు. స్టేషన్ బయటకు వచ్చినాక భగవతి నగర్ అని చెప్తే 200-300 చెప్తారు. ప్లేట్ పడాయిస్తాడు ఆ కొడుకులు. మనం తెలుగుతో 50 మంది ఇస్తా అంటే 100 రూపాయలకి ఎక్కించుకొని పోతారు. ఇంకా జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనం అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నాం. సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కినాం. డైరెక్ట్ కాశ్మీర్. ఇది ట్రైన్ పేరు వచ్చేసి హంసఫర్. ట్రైన్ టికెట్ మాకు ఇద్దరు కలిపి 5300 పడ్డది విత్ చార్జెస్. తప్పకుండా అందరూ అమర్నాథ్ యాత్ర వెళ్ళాలని చెప్పేసి నేను ఈ బ్లాగ్ తీస్తున్నాను. రామ్రామ్. ఇదే మన ట్రైన్ వచ్చేసి ఈ మధ్యలో పెట్రోల్ అయిపోయిందని ఆపిరు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఈ మధ్యలో పెట్రోల్ అయిపోయిందని ఆపిరు. పెట్రోల్ తెస్తాను వేరు నేను పంపించిండు. పెట్రోల్ దేనికే పంపించిండు. పెట్రోల్ అయిపోతుందా బాయ్ మధ్యలో? ఆయనకి అప్పుడే చెప్పిన మధ్యలో టైర్ పంక్చర్ అయితే ఒకసారి ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ముందు స్టెప్ని పెట్టుకో అని చెప్పిన ఇండియా గడ్డం సాయి చెప్తే చెప్పలేడు. గడ్డం సాయి గారు ఇంటలేడాడు. ఢిల్లీ పరిస్థితి పొద్దున వెళ్ళి పనిలో ఉంటున్నా. మా కమ్యూనిషన్ దాచుకుంటారా అని చూపించలేదు ఒకటి. వెనకాల ట్రైన్ చూసినాం. అది మనం ఇప్పుడే దిగినాం. మేము నిన్న 9:30కి ఎక్కినాం. ఇప్పుడు 7:30 అవుతుంది నైట్. చూసేందుకు వెదర్ చాలా 5:30 అవుతున్నట్టు కొడుతుంది కదా. 7:30 అవుతుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ ఏంటంటే సిమ్ తీసుకోవాలి. నెట్వర్క్ కలవదు ఇక్కడ. జియో నెట్వర్క్ తీసుకోవాలి. ఎక్కడో చూపిస్తాను నేను కూడా. మాకు కూడా తెలియదు. మేము కూడా చూస్తున్నాం ఎక్కడో చూపిస్తే. ఎక్కడో స్టేషన్ దిగి పోతున్నాం. ఇప్పుడే స్టేషన్ నుంచి బయటికి పోతున్నాం. లెఫ్ట్ సైడ్ ట్రైన్ దిగానే లెఫ్ట్ సైడ్ వస్తే మొత్తం అక్కడ సిమ్స్ అమ్ముతారు. సిమ్స్ తీసుకోవాలి. అక్కడ సిమ్ తీసుకోవాలి కంపల్సరీ. మనది ఒకవేళ పోస్ట్ పెయిడ్ అయితే ఏం అవసరం లేదు. ప్రీపెయిడ్ అయితే సిమ్ తీసుకోవాలి కంపల్సరీ. సిగ్నల్ కలవదు ఇక్కడ. దా సిమ్ తీసుకుందాం. भाई सिम हो ना बैठो सिम मिस A few moments later. अगर भी कोई जम्मू स्टेशन आता है, हमारे स्टेशन के बिल्कुल सामने तो शाबा हमारी जामा जगदम्बे यहाँ के आपको सिम मिल सकती है और हैदराबादी कचौरी मिल सकती है हमसे। तो नमस्कार सभी को। जैसा कि आप जानते हैं अभी जो टूरिस्ट आ रहे हैं, आप कहाँ जा रहे हो सर? अमरनाथ जा रहे हैं। टूरिस्ट आ रहे हैं इधर जम्मू तवी रेलवे स्टेशन के पास। हर एक सुविधा है, जो मर्जी लो, सिम कार्ड लो, अखरोट लो, जो मर्जी लो, हर एक चीज मिलेगी। यात्री के लिए हमने पूरी फैसिलिटी रखी है। गवर्नमेंट ने हमें साफ ऑर्डर दिया है, यात्री को कोई दिक्कत नहीं आनी चाहिए। खाने की जगह खाना मिलेगा, सिम मिलेगा, सब मिलेगा। सिम का सिर्फ हम रिचार्ज के पैसे ले रहे हैं, ज्यादा नहीं ले रहे हैं। यात्री को खुश करके भेजना। अमरनाथ जाएंगे, दर्शन करके आएंगे और मजे से रहेंगे। నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? స్టేషన్ అదే స్టేషన్ దిగగానే లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇంకా ఇవంతా షాప్లలో ఏమైనా అమ్ముతారు. ఫుడ్ కోర్ట్. ఇంకా ఇక్కడ సిమ్స్ అమ్ముతారు. డ్రై ఫ్రూట్స్, క్యాప్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మీకు ఏమేమి కావాలనుకుంటారు. టైం వచ్చేసి 8 అవుతుంది. అట్లా కొడుతుంది కదా 6:30. ఆ వెదర్ లేకుంది కానీ 8 అవుతుంది టైం వచ్చేసి. ఇంతకుముందు ఇంకా బ్యాక్ సైడ్ టెంట్లలో ఇస్తుండే కార్డు. ఇప్పుడు భగవతి నగర్ వెళ్ళాలి. భగవతి నగర్కి వెళ్ళి మనం తీసుకోవాలి ఆర్ఎఫ్సి కార్డు. ఆర్ఎఫ్సి ఏమో కార్డు అది. ఆ కార్డు ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు నాకేం అర్థం కావట్లేదు బాబు. ఆర్ఎఫ్డి కార్డు
భగవత్ నగర్లో వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఇడికి అని. ఆడ మనం కార్డు తీసుకుంటే నెక్స్ట్ ఏందనేది నేను చెప్తా. భగవతి నగర్ ఇద్దరు కలిపి 100 రూపీస్. ఇంకా స్టేషన్ బయటకు వచ్చినాక భగవతి నగర్ అని చెప్తే 200-300 చెప్తారు. ప్లేట్ పడా ఇస్తాడు ఆ కొడుకులు. మనం తెలుగుతో 50 మంది ఇస్తా అంటే 100 రూపాయలకి ఎక్కించుకొని పోతారు. ఇంకా భగవత్ చాయ్ తాగడానికి ఆయన ఆటో ఆయన మంచోడు ఉండు. చాయ్ తాగేంతసేపు ఆగుతుండు. భగవతి నగర్ పోయినాక కొంచెం మా డేట్ కొంచెం చేంజ్ ఉంది. అది 4th ఉంది, నాకు 28th ఉంది స్లాట్. మరి అడిగి పోయినాక రిక్వెస్ట్ చేస్తే పంపిస్తేనేమో అమర్నాథ్ జాతర వెళ్తాం, లేదు పంపించమంటేనేమో వైష్ణమాత టెంపుల్కి వెళ్తాం. స్టేషన్ బయటకు వచ్చి భగవతి నగర్ అంటే తీసుకుందాం. భగవతి నగర్ కాడ ఇసిపెట్టేస్తాడు. ఇక్కడ ఇసిపెట్టేస్తాడు ఆటో. ఇసిపెట్టినాక కొంచెం రైట్కి పోతే మనకి ఇక్కడ కార్డు చేస్తారు. లైన్ ఉన్నట్టుంది, కార్డు పెద్ద లైన్ ఏం లేదు, చూడాలి అదేందో. One hour later. మేము భగవతి నగర్లో దిగినాం. రైల్వే స్టేషన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది భగవతి నగర్. 100 రూపీస్ తీసుకొని దింపేస్తాడు. ఇక్కడ కార్డు పోయి లోపల తీసుకోవాలి. కార్డు రేపు చూపిస్తాను నేను. మేము ఏమనుకున్నామంటే అమర్నాథ్ యాత్ర ఎల్లుండి పోదాం అనుకున్నాం. ఈ భగవతి నగర్లో లంగర్ ఉంది కదా, లంగర్లో ఈరోజు రెస్ట్ తీసుకొని ఎల్లుండి వెళ్దాం అనుకున్నాం. ఈ జమ్మూలో కొన్ని 8-9 టెంపుల్స్ ఉన్నాయంట దగ్గర. అవన్నీ దర్శనాలు చేసుకొని ఎల్లుండి అమర్నాథ్కి బయలుదేరదాం అనుకుంటున్నాం. మేము ఇది కూడా ఒక శివాలయం. ఇది టెంపుల్ అన్నీ ఫ్రీ, ఫుడ్ బెడ్ అంతా ఫ్రీ. ఇలా మీరు టెన్షన్ పడే అవసరమే లేదు. ఫుడ్కి స్టేయింగ్కి పైసలు పెట్టే అవసరం లేదు. ఏనైనా ఫ్రీ. ధైర్యంగా రావచ్చు ఇడికి. ఈ అమర్నాథ్ జాతర నడిచిన రోజులు మీకు టెన్షన్ లేదు. మేము లోపల లంగర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాం, చూడండి. లంగర్ ఇది అంటే టెంపుల్ చిన్న, అంటే వీళ్ళు మార్వాడీస్ ఇట్లా, మన సైడ్ మార్వాడీస్ ఎట్లా చేస్తారో ఇటు అన్నదానం, ఫుడ్, బెడ్ మొత్తం ఫ్రీగా ఇస్తారు. ఇది లంగర్ అంతా ఫ్రీ. ఇక్కడ అంటే ఈ అమర్నాథ్ యాత్ర చేసిన రోజులు ఇట్లా మొక్కాలి. అది ఇట్లా అన్నదానం చేయడం, ఫుడ్ మొత్తం ఫ్రీ. ఆ లాస్ట్కి బెడ్స్ ఉన్నాయి. ఈయననే ఉన్నారు. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఫుడ్ రోటీస్ అంతా ఉంది. ఫుడ్, బెడ్ మొత్తం ఫ్రీ. ఫుడ్ జై భోలేనాథ్ అమర్నాథ్. మేము ఆ లాస్ట్కి పడుకుందాం అనుకున్నాం. ఇంకో ఇది మా ప్లేస్ వచ్చేసి ఇలా వండుకుందాం అనుకుంటున్నాం. మేము టెన్షన్ పడే అవసరం ఏం లేదు. మా స్లాట్ 28th ఉంది, మనది వచ్చి 4th ఉంది. పంపించారేమో అనుకున్నాం, పంపిస్తా అన్నారు. కానీ మేమే కొంచెం ఈ కాశ్మీర్ ఎక్స్ప్లోర్ చేసాం, జమ్మూ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి కొన్ని 8-9 టెంపుల్స్ ఉన్నాయంట సరౌండింగ్లో. రేపు మార్నింగ్ లేచి ఈ 8-9 టెంపుల్స్ చూసి ఎల్లుండి బాబా బర్ఫాని దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం.